అందరికీ నమస్కారం. సనాతన ధర్మం ఛానల్కు స్వాగతం. ఈ రోజున మనం తెలుసుకోబోతున్నటువంటి విషయం దేని గురించి అంటే, మరణాన్ని తప్పించే శక్తి కర్మకు ఉందా అనే విషయం గురించి ఇప్పుడు మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. అది ఉపనిషత్తుల కాలం. ఒక అందమైనటువంటి ఆశ్రమం. ఆ ఆశ్రమంలో ఒక గురువుగారు తన ప్రియ శిష్యునితో కలిసి ఉండేవాడు. ఆ శిష్యుడు ఆ గురువు గారికి అత్యంత భక్తి శ్రద్ధలతో సేవ చేసుకుంటూ గురువుగారి వద్ద విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఉండేవాడు. ఆ గురువుగారు మహాధర్మాత్ములు, మహాజ్ఞాని, గొప్ప తపశ్శక్తి సంపన్నులు. ఆయన ధ్యానంలో కనుక కూర్చుంటే ఎన్ని రోజులు గడిచిపోయేవో ఆయనకు కూడా అర్థమయ్యేది కాదు. అలా ఆయన తపస్సు చేసి చేసి ఒక గొప్ప వరాన్ని కూడా పొందాడు. అదేమిటి అంటే, ఎవరి మరణాన్నైనా సరే అతనికి ముందే తెలిసిపోయే విధంగా వరాన్ని పొందుతాడు. అలా కాలం గడుస్తూ ఉంటుంది. ఒక రోజున ఆ గురువుగారు ధ్యానంలో కూర్చుంటాడు. అలా కూర్చున్న కొద్దిసేపటికే ఆ గురువుగారు ధ్యానం నుండి తటాలున లేచి కూర్చుంటాడు. ఆయన కన్నుల వెంట నీరు కారుతుంది. గుండెలో నుండి దుఃఖం తన్నుకు వస్తుంది. ఎందుకంటే తాను ధ్యానంలో ఉన్నప్పుడు తన ప్రియశిక్షుడు వచ్చేటటువంటి 8వ రోజున మరణిస్తాడు అని తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకుంటాడు. అందువలన అంతగా దుఃఖిస్తూ ఉంటాడు. తన శిష్యుణ్ణి ఎలా కాపాడుకోవాలో, తనకు ఈ విషయం ఎలా చెప్పాలో ఆయనకు అర్థం కావడం లేదు. చివరకు తన శిష్యునికి తన మరణం గురించి చెప్పకపోవడమే మంచిది అని చెప్పి అనుకుంటాడు. వెంటనే ఆ గురువుగారు తన ప్రియ శిష్యుని పిలిచి, నాయనా, నువ్వు ఒక పని చెయ్యాలి. వెంటనే మీ ఊరికి వెళ్ళి మీ తల్లిదండ్రుల వద్ద 8 రోజులు ఆనందంగా కాలం గడిపి 9వ రోజు సాయంత్రం వరకు నువ్వు ఇక్కడికి చేరుకోవాలి. నేను నీ కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు మాత్రం తప్పకుండా రావాలి, సరేనా అని చెబుతాడు. అది విన్నటువంటి ఆ శిష్యుడు, గురువుగారు, చాలా ఆనందంగా ఉంది, మీకు ధన్యవాదాలు, నాకెంతో సంతోషంగా ఉందనుకోండి. నాకు చాలా రోజుల నుండి నా తల్లిదండ్రులను చూడాలనేటటువంటి కోరికగా ఉంది. ఇప్పుడు మీరే స్వయంగా వెళ్ళమని చెబుతున్నారు. నేను తప్పకుండా వెళతాను. కానీ ఒక షరతు, నేను వచ్చే వరకు మీరు ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి ఏ పని కూడా చేయవద్దు. నేనే వచ్చిన తర్వాత మొత్తం పనంతా చేసేస్తాను. అలాగే మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీరు చెప్పినట్లుగానే 9వ రోజున నేను తప్పకుండా తిరిగి వస్తాను, సరేనా అని చెబుతాడు. ఆ గురువు గారికి తెలుసు కదా, తన శిష్యుడు 8వ రోజున మరణిస్తాడని, మరలా తిరిగి రాడని. అప్పుడు ఆ గురువుగారు తన శిష్యుణ్ణి గుండెలకు హత్తుకొని ఇలా అంటున్నాడు, నాయనా, చాలా జాగ్రత్తగా వెళ్ళు. ఈ 8 రోజులు మాత్రం ఇక్కడ ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా నీ తల్లిదండ్రులతో, నీ స్నేహితులతో ఆనందంగా కాలం గడుపు. 9వ రోజు మాత్రం తిరిగి రావాలి అంటూ అతన్ని తన ఆశ్రమం నుండి పంపిస్తాడు. అలా ఆ శిష్యుడు ఆనందంగా నదులు, అడవులు, కొండలు దాటుకుంటూ తన ఇంటికి చేరుకుంటాడు. అలా ఇంటికి చేరుకున్నటువంటి తన కొడుకును చూసి తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు. అలా తన తల్లిదండ్రులతోనూ తన స్నేహితులతోనూ ఆనందంగా కాలం గడుపుతూ ఉంటాడు. ఆ శిష్యునికి మాత్రం మనసులో ఎక్కడో చిన్న బాధ. తన గురువు వృద్ధుడు. తాను ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఆశ్రమంలో గురువుగారు పనులు చేసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో అని తన మనసులో బాధపడుతూ ఉండేవాడు. అలా 8 రోజులు గడిచిపోతాయి. 9వ రోజున ఆ గురువుగారు అత్యంతగా దుఃఖిస్తూ ఆశ్రమం ముందు కూర్చొని, అయ్యో, నా ప్రియ శిష్యుడు ఇప్పటికే మరణించి ఉంటాడు. నాకు అతని మరణం గురించి తెలిసినా నేను ఏమీ చేయలేకపోయానే, ఒక మంచి శిష్యుణ్ణి కోల్పోయానే అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ గురువుగారికి, గురువుగారు అంటూ ఒక ధ్వని వినిపిస్తుంది. ఎవరా అని చూస్తే ఎదురుగా తన ప్రియశిక్షుడే వస్తూ ఉంటాడు. అది చూసినటువంటి ఆ గురువుకు ఎక్కడా లేనటువంటి ఆనందం కలుగుతుంది. వెంటనే వెళ్ళి గుండెలకు హత్తుకొని, నాయనా, వచ్చేసావా, నీకేం ప్రమాదం జరగలేదు కదా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు, నాకా, అదేం లేదు గురువుగారు, నేను ఆనందంగా వెళ్ళి మా తల్లిదండ్రులతో, మా స్నేహితులతో ఆనందంగా కాలం గడిపి మీరు చెప్పినట్లుగా ఇదిగో ఈరోజు ఈ విధంగా మీ ముందుకు తిరిగి వచ్చాను అని అంటాడు. అది విన్నటువంటి గురువుకు ఆశ్చర్యం కలుగుతుంది. అదేమిటి, మరి నాకు దివ్య దృష్టిలో ఇతని మరణం కనిపించింది, శిష్యుడు మాత్రం ప్రాణాలతోనే ఉన్నాడు, అసలు ఇదెలా సాధ్యం, మరణం ఎలా తప్పిందో తెలుసుకోవాలని అనుకుని తన శిష్యుడితో ఇలా అంటున్నాడు, నాయనా, నువ్వు ఆశ్రమం నుండి వెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వేం చేశావు, నువ్వు ఎలా వెళ్ళావు, వెళ్ళేటప్పుడు ఏమైనా సంఘటన జరిగిందా, నాకు ప్రతి ఒక్క విషయాన్ని పూర్తిగా వివరించి చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురువుగారు, నేను ఆశ్రమం నుండి బయలుదేరి తూర్పు దిశగా ఒక నదీ కాలువ గట్టుపై నడవడం ప్రారంభించాను.
ఆ సమయంలో ఆ కాలువలో నీరు లేకపోవడం వలన నేను ఆ కాలువను దాటే ప్రయత్నం చేశాను. అప్పుడే ఒక చీమల గుంపు కూడా ఆ చిన్న కాలువను దాటే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అదే సమయంలో ఆ నది నుండి ఒక చిన్న నీటి ధార ఆ కాలువ వైపు వస్తూ ఉంది. అది గమనించినటువంటి నేను ఆ నీటి ధార ఇటువైపుగా వస్తే ఆ చిన్న చీమలన్నీ మరణిస్తాయి అని అనుకుని వెంటనే పరుగెత్తి ఆ నీటి ధారకు అడ్డుకట్ట వేసి ఆ నీరు వెళ్ళే మార్గాన్ని నేను పక్క నుండి చేశాను. అందువలన ఆ నీటి ధార ఆ చీమలు ఉన్న వైపుకు రాలేదు. దానితో ఆ చీమలన్నీ ప్రాణాలతో బయటపడ్డాయి. ఆ తరువాత నేను కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాను అని చెబుతాడు. ఆ శిష్యుడు చెప్పినటువంటి ప్రతి మాటను వినటువంటి ఆ గురువుకు బాగా అర్థమవుతుంది. తన శిష్యుడు ఆ లక్షల చీమల ప్రాణాలను రక్షించినటువంటి కారణంగా ఈరోజు అతని ప్రాణం పోకుండా ఉంది. అంటే మానవుడు తాను చేసినటువంటి కర్మ ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తాడు. అది మంచి అయినా చెడైనా. ఆ విధంగా తన శిష్యుడు చేసినటువంటి ఆ మంచి కర్మ ఫలితమే ఈరోజు అతని ప్రాణాన్ని నిలబెట్టింది అని అనుకుంటూ తన మనసులోనే ఆ గురువు చాలా సంతోషిస్తాడు. మన జీవితంలో కూడా మనం ఎప్పుడూ మంచి కర్మలనే చెయ్యాలి. కాబట్టి ఈ కథలో చెప్పిన విధంగా మంచి కర్మలు మానవుని యొక్క ఆయుష్ను పెంచుతాయి అని చెప్పలేం, కానీ మనం ఈరోజు చేసేటటువంటి మంచి పనులు మనకు రాబోయే రోజుల్లో మన దుఃఖాలను, అలాగే మనకు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యలను, వాటి ద్వారా మనం ఎక్కువగా బాధపడకుండా తప్పకుండా తప్పిస్తాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఏ కర్మలనైతే చేస్తామో అవే మనకు రెట్టింపై మన దగ్గరకు వచ్చి చేరుతాయి. అది మంచిదైనా లేదా చెడుదైనా. మనం మంచి కర్మలను ఆచరించడానికి మన దగ్గర ధనమే ఉండవలసినటువంటి అవసరం ఏమాత్రమూ లేదు. ఎదుటివారి ప్రాణాలను కాపాడడం లేదా ఎదుటివారి దుఃఖాలను, వారి యొక్క సమస్యల్లో మనం కొంచెమైనా పాలు పంచుకున్నా అది తప్పకుండా మంచి కర్మే అవుతుంది. అయితే ఒకటి మాత్రం నిత్య సత్యం, కర్మ అనేది ఎవ్వరినీ కూడా వదిలిపెట్టదు. వారు చేసేటటువంటి ప్రతి కర్మఫలాలను తప్పక అనుభవించవలసిందే. అది మంచిదైనా లేదా చెడుదైనా. అలాగే ధనవంతులైనా కటిక పేదవాడైనా ఎవరికైనా సరే ఈ సృష్టిలో ఒకటే ధర్మం. ఆ ధర్మం అందరిపై సమానంగా ఉంటుంది. అందులో దానికి ఎలాంటి భేదభావం ఉండదు. చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, మొదటిసారి మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.